హాయ్. హాయ్. హలో. ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి రిచువల్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అండి. మీరందరూ కూడా మనీ ఛాలెంజ్‌కి సంబంధించిన ఛాలెంజ్‌ని కంప్లీట్ చేశారు అని నేను స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. ఎందుకనంటే మీరు గనక నేను చెప్పినట్టుగా 40 డేస్ మనీ ఛాలెంజ్‌ని కంప్లీట్ చేస్తే మీలో ఉన్న చాలా బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. సో, అది నేను నా లైఫ్‌లో నేను ప్రూవ్ చేసి, అలాగే నా అంతట నా లైఫ్‌లో నేను కూడా చేసినటువంటి ఒక టెక్నిక్ అన్నమాట. సో, అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరిని 41 డేస్ మనీ ఛాలెంజ్ పెట్టుకోమని లాస్ట్ వీడియోలో చేశాను. ఒకవేళ గనక మీరది చూసి ఉండకపోతే, దయచేసి ఆ వీడియోని ఒక్కసారి చూడండి. అక్కడ ఈ రోజైనా సరే అట్‌లీస్ట్ మీ మనీ ఎనర్జీని మార్చుకోవడానికి, మీకు ఎప్పుడు మనీ కావాలన్నా, మనీ ఖర్చు పెట్టాలన్నా, మనీ రావాలన్నా సరే ఎనర్జీని హీల్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం యూనివర్స్ ఇచ్చిందని అనుకోండి. జస్ట్ మీరు ఆ వీడియోని చూడండి. మీకు మొత్తం అసలు మనీ హీలింగ్ ఎలా చేసుకోవాలని తెలుస్తుంది. ఇట్స్ ఎ సింపుల్ వీడియో అండి. చాలా 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 ఈజీగా మీరు చేయొచ్చు మనీ ఎనర్జీని హీల్ అన్నమాట. ఓకే. సరే. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. మ్యామ్, మేము మనీ ఎనర్జీ హీల్ చేస్తూ ఉంటాము. సో, అక్కడ మాకు తేడా అనేది తెలుస్తుంది. మనీ రావడము, ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఖర్చు పెట్టడము. అరిగేటో మనీ ఇన్, అరిగేటో మనీ ఔట్ ఇట్లా అనుకోవటము. 708 అనుకోవటము. 520741 అనుకోవటము. వీటి వల్ల చాలా ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. బట్ సమ్‌టైమ్స్ రిలేషన్‌షిప్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ వస్తూ ఉంటుందండి. లేదంటే హౌస్ ఎనర్జీ‌నే కొంచెం ప్రాబ్లమ్ వస్తుందండి. సో, దాన్ని బేస్ చేసుకొని మేము మనీ ఎనర్జీ హీలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇది కూడా చేయండి. ఓకే. సో, ఇదేంటంటే మీ రిలేషన్‌షిప్ కానివ్వండి, మీ హౌస్‌లో ఎనర్జీ కానివ్వండి. చాలా అంటే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అందరికీ తెలుసు నాకు కాళీమాత అంటే ఎంత ఇష్టమో అనేసి. సో, తనకి సంబంధించినటువంటి ఒక రెమెడీని ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో, దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో, నేను మీకిప్పుడు వైట్ బోర్డ్ మీద ఏమేం కావాలి అనేది చెప్తాను. వాటిని చక్కగా రాసుకోండమ్మా. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఒక సాటర్‌డే, ఓకే. ఈ కమింగ్ సాటర్‌డే నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అమావాస్య అయినా కూడా పర్వాలేదు. ఎందుకనంటే కాళికామాత ఆల్‌వేస్ ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటారు. సో, లేదంటే రాబోయే నెక్స్ట్ సాటర్‌డే. ఇన్ కేస్ మీరు పీరియడ్స్‌లో ఉంటే గనక కొంచెం స్టాప్ చేసేసేయండి. బికాజ్ ఎందుకంటే ఇది దేవుడి మందిరంలో చేయాల్సిన రిచువల్ అన్నమాట. సో, అది స్టాప్ చేసేస్తే ఇక్కడ మీకేమవుతుందంటే ఎనర్జీ ఎలా హీల్ అవుతుందంటే ఫస్ట్ మీ హౌస్‌లో ఉన్నటువంటి టోటల్ ఎనర్జీని ఏదైతే ఉందో దాన్ని హీల్ చేస్తుందన్నమాట. అలా ఎనర్జీ హీల్ అవుతున్నప్పుడు తెలియకుండానే మీ బాడీలో కూడా ఎనర్జీ అనేది హీల్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ కార్డ్ కటింగ్స్ ఆర్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా నేను కార్డ్ కటింగ్స్ చెప్పినప్పుడు సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా వాటిని ఫాలో అవ్వండి. సో, ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీ హీలింగ్ చేసుకుంటారో, మీకు మీ ఇంట్లో ఉండేటటువంటి రిలేషన్‌షిప్స్‌లో ఉండే బ్లాక్స్ క్లియర్ అవ్వడం మొదలుపెడుతుంది. ప్లస్ మనీలో ఉన్న బ్లాక్స్‌ని కూడా క్లియర్ చేయడం మొదలుపెడుతుంది. అట్ ద సేమ్ టైమ్ పిల్లల్లో కూడా చాలా మార్పొస్తుందనమాట. మీరు ఒకవేళ బయటకి వెళ్లి ఎవరితో అన్నా లైక్ ఒక మీటింగ్ గాని, ఒక ఫంక్షన్ కానీ, లేకపోతే ఎవరైనా చుట్టాలింటికి గాని వెళ్ళడం, లేదా ఎవ్వరైనా మన ఇంటికి రావటం, ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, దాన్ని కూడా ఇది షిఫ్ట్ చేసేస్తుందనమాట. సో, మీకు ఎనర్జీ తెలుస్తుంది. సో, ఇక్కడ మీరేంటంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ ఎనర్జీ చేసిన తర్వాత మీలో ఏవైతే చేంజెస్, మీ హౌస్‌లో చేంజెస్ పాజిటివ్ వైబ్‌లోకి మారుతూ ఉంటాయో, అప్పుడు మీరు ఖచ్చితంగా కాళికామాతకి గ్రాటిట్యూడ్ అయితే చెప్పాలి అండి. అసలు కాళికామాత ప్రొటెక్షన్ అంటే మీ లైఫ్ ఒక అద్భుతమైనటువంటి బంగారు వర్ణం కలిగినటువంటి ప్రొటెక్షన్, యూనివర్సల్ ప్రొటెక్షన్‌లో మీరు ఉన్నారు అని అర్థం అన్నమాట. సో, కాళికామాత అనగానే చాలా మంది ఆమె రూపాన్ని ఊహించుకుంటారు గానీ, తన ప్రేమను ఎవ్వరు ఊహించలేకపోతారు. బట్ నేనెప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను. ఇప్పుడు గూడా చెప్తున్నాను. తన ప్రేమ అసలు అనంతమైనదనమాట. అద్భుతమైనది. యూనివర్స్ తన చేతిలోనే ఉంటుంది యూనివర్స్ అనేదనమాట. సో, దేన్నైనా సరే కాలాన్ని తను మార్చగల శక్తి, మీ ప్రెజెంట్‌ని అలాగే మీ ఫ్యూచర్‌ని కూడా మార్చగల శక్తున్న ఒక అద్భుతమైన శక్తి కాళికామాత. సో, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో, కాళికామాతకి సంబంధించిన ఎంతో మంది వాళ్ళు కాళికామాత రిచువల్స్ చేసి లైఫ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఎప్పుడైనా సరేనండి కాళికామాతకి సంబంధించి స్వచ్ఛమైన ప్రేమని ఇవ్వాలి మనం. ఓకే. నమ్మకాన్ని ఇవ్వాలి. తను పెట్టే టెస్ట్‌ని మనం గెలవగలగాలనమాట. చాలు ఆటోమేటిక్ గానే తనతో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాము. మీరు ఉండగలరా? లేదా? అనేది కూడా తను టెస్ట్ చేస్తారు. అలా గనక మీరు పాస్ అయ్యారో, ఇక మీ లైఫ్‌లో ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్‌వేస్ మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంత పవర్‌ఫుల్ కాళికామాత. సరేనండి. ఇప్పుడు మీరు చేయాల్సిన రిచువల్ ఏంటి అనేది మీకిప్పుడు చెప్తాను.
ఓకే, ముందుగా ఇది మీరు ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ సాటర్డే. ఓకే, ఎవ్రీ సాటర్డే మీరు దీన్ని చెయ్యాలి. అందుకని కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక 1 నల్ల వస్త్రం, ఓకే, క్లాత్. ఓకేనండి. దాని తర్వాత ఆవ నూనె, ఆవ నూనె, ఆవ నూనె, పసుపు ఆవాలు మీకు దొరుకుతాయి. పసుపు ఆవాలు అవి తీసుకోండి. ఓకే, పసుపు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ. ఓకేనండి. ఒక చిన్న ముక్క కర్పూరం. ఇవి మీకు కావలసినటువంటి లిస్ట్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ముందైతే లిస్ట్ రాసుకోండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఒక నల్లని క్లాత్, ఆవ నూనె, పసుపు ఆవాలు, నాట్ నల్ల ఆవాలు. మళ్ళీ అడుగుతారు ఏమన్నా నల్ల ఆవాలు యూజ్ చేయొచ్చు అంటే, నో అండి, ఎట్టి పరిస్థితిలో కాదు, ఓన్లీ పసుపు ఆవాలు. ఇంగువ మీకు దొరుకుతుంది ఈజీగానే, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కర్పూరం, ముద్దాత్ కర్పూరం అయినా కానివ్వండి, ఏదైనా కర్పూరం అయినా కానివ్వండి. ఇవి కొన్ని మీరు తెచ్చుకుని పెట్టుకోండి. ఓకే, ఒక 6-7 వీక్స్ కి కావాల్సినన్ని తెచ్చుకుని పెట్టుకున్నారంటే ఒక్కసారి ఒక బాటిల్ ఆవ నూనె తెచ్చుకుంటే చాలా రోజులకు వస్తుంది. నల్ల క్లాత్ తీసుకొచ్చి ముడి వేయడానికి వీలుగా ఉన్నంత పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంగువ ఒక బాటిల్ ఓన్లీ రిచువల్ కోసం పక్కన పెట్టేసండి. కర్పూరం ఒకసారి ప్యాకెట్ కొనారంటే చాలా రోజులు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా చెప్తాను. సాయంత్రం పూట శనివారం రోజున మీ యొక్క దేవుడి మందిరం ఏదైతే ఉంటుందో ఇంట్లో ఉండేది, ఓకేనా, అక్కడ ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఈ నల్లని చిన్న క్లాత్ ని తీసుకొని అందులో పసుపు ఆవాలు, తర్వాత సారీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, నల్ల నువ్వులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ ఇంగువ మరియు ఒక చిన్న కర్పూరం ముక్క. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. నల్ల నువ్వులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ ఇంగువ మరియు ఒక చిన్న కర్పూరం. ఓకేనా, వీటన్నిటిని తీసుకొని మంచిగా మీరు ముడి వేసేయండి. ముడి వేసిన తర్వాత 108 టైమ్స్ అమ్మ కాళికామాత ఈ హౌస్ లో ఉన్న ఎనర్జీ, నా లైఫ్ లో ఉన్న ఎనర్జీ, లేదా మా ఇంట్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని హీల్ చేయండి అని చెప్పి కాళీ మ్యాజిక్ బిగెన్ నౌ, కాళీ మ్యాజిక్ బిగెన్ నౌ అని ఆ ఏదైతే పొట్లి ఉంటుందో మీ 2 చేతుల మధ్యలో పట్టుకొని 108 టైమ్స్ లేదా ఒక 10 మినిట్స్ టైం పెట్టుకొని కంటిన్యూస్ గా 108 టైమ్స్, లేదా మీకు ఎంతసేపు చేయాలనిపించినా కూడా పర్వాలేదు. కొంతమందికి ఏమవుతుందంటే మంత్ర చాంటింగ్ చేస్తున్నప్పుడు హాఫ్ అన్ అవర్ కూడా చేసేస్తూ ఉంటారు. సో అది వాళ్ళ ఇష్టం అనమాట. కానీ ఏదైనా 108 టైమ్స్ తక్కువ కాకుండా అయితే చెయ్యాలి. ఇది మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సింది. ఓకేనండి. సో చేసిన తర్వాత మీరు మీ లైఫ్ లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పోవాలని చెప్పి మీ బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కుడివైపు, ఓకేనా, మళ్ళీ చూడండి, బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కుడివైపు, నాట్ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు కాదు. ఓకేనా, మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కుడివైపున గుమ్మానికి ఈ యొక్క పొట్లిని కట్టేసేయండి. కట్టేసి మంచిగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ పోయి, ఓకే, ఆల్ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రావాలి. ఓకే, తర్వాత మీ ఇంట్లో అంతా బాగుండాలి, మీ ఇంటి చుట్టూ బలమైన రక్షణ ఉండాలి, మంచి శక్తి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని అది అలా వదిలేసేయండి. ఇప్పుడు శనివారం కట్టారు కదా, మళ్ళీ నెక్స్ట్ శనివారం దీన్ని మార్చేయండి. ఒకవేళ శనివారం మార్చకపోయినా ఏవైనా ఫీమేల్ రిలేటెడ్ గా ఏదైనా ఉన్నా కూడా ఒక శనివారం వదిలేసి కనీసం 15 డేస్ కి ఒక్కసారైనా సరే శనివారం పూట ఇది తీసి ఏవైతే పాత పొట్లి ఉంటుందో దాన్ని తీసేసి పడేసి, లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో గాని వాటర్ లో గాని దాన్ని వేసేసేయండి. వేసేసిన తర్వాత కొత్త పొట్లి మళ్ళీ ఆ రోజు శనివారం రోజున నైట్ రెడీ చేసుకొని ఇంట్లో కట్టేసుకోండి. అసలు చూడండి ఎంత అద్భుతంగా మీ ఇంట్లో ఎనర్జీ చేంజ్ అవుతుందో. జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఇన్ కేస్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, అది పోవాలని అనుకున్నా, లేదా కాళికామాత మీకు కనెక్టెడ్ అనుకున్నా కూడా కాళీ మ్యాజిక్ బిగెన్ అని చెప్పి ఒక్క మెసేజ్ టైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. చాలా సింపుల్ రిచువల్, బట్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటటువంటి రిచువల్ అనమాట. ఇది కూడా చాలా ప్రూవ్డ్ అండి. దయచేసి మీరు మీ మనీ ఎనర్జీతో పాటు
మీ హౌస్‌ని కూడా ఎనర్జీగా ఉంచుకోండి. థాంక్ యూ సో మచ్.